మంతా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఇళ్ల నుండి ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ 3 రోజుల పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బాధితులకు అండగా నిలిచారు. ఒకవైపు ధైర్యం చెబుతూ మరోవైపు వరద నీటిని బయటికి పంపించడంలో ఎమ్మెల్యే దామచర్ల చూపిన చొరవను ప్రజలు నేడు ప్రశంసిస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల స్వయంగా రంగంలోకి దిగటం ద్వారానే తమకు నీటి ముప్పు తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తమ పాలిట దేవుడు అంటూ అనేక మంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ వర్షంలో ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో తిరిగి ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజా సేవకునిగా విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రజలతో మరింత మమేకం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో తమను వరద ముంపు నుండి సకాలంలో కాపాడిన మా ఎమ్మెల్యే దామచర్లకు మేమంతా అండగా ఉంటాం అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రజాసేవకుడు ఎప్పటికీ తమకు అండగా ఉండాలి అంటూ అనేక మంది ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి గోడ ముందు పెట్టారు. అసలు లెక్క అయితే అక్కడికి చాలా ఇబ్బంది పడ్డారు. పోసి అసలా వచ్చి ఏడుస్తా వచ్చి చెప్పి మళ్ళీ ఎస్పీ గారి ఆఫీస్లో పోయి ఎస్పీ గారు చేసుకొచ్చి ఇదంతా చూపించిన తర్వాత ముందు పగలబడిన తర్వాత చూద్దామని చెప్తే అప్పుడు ఎస్పీ గారు తీసుకొని ఆయన పర్మిషన్ లేదు కొట్టలో వచ్చి వాడు చేసి గ్రామం చేస్తున్నారని చెప్పి ఆఫీస్లో. నమస్తే సార్, నా పేరు ఆదిలక్ష్మి. సోనియా గాంధీ నగర్ 4వ లైను. మేము ఉండే నివాసం వర్షాలకి ఇల్లంతా బయట మొత్తం నీళ్లు నింపుకున్నాయి. నేను చిన్న బొంకు పెట్టుకొని నడుపుకుంటున్నాను. నేను ఒంటరిగా 66 సంవత్సరాలు నా ఏజీ. మేము చేసుకుంటున్నందుకు దయచేసి నాయకులకి అందరికీ మేము ఫోన్లు చేసుకున్నాము. ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి అందరికీ చేసాము. జనార్దన్ సార్ వచ్చాడు. అంతా నడుచుకుంటా వచ్చి చూసి ఎస్పీ గారిని పిలుచుకొచ్చి ఈ పక్క నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి సార్ అని గోడ పగలగొట్టించి మాకు న్యాయం చేశాడు. అందువలన మేము ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దయచేసి వర్షానికి అటు గోడ అడ్డం ఉండేళ్ళకి నీళ్లు నిలబడిపోయి ఇళ్లలోకి వచ్చినాయి సార్. దానివల్ల మాకు 2 రోజులు తినే తిండికి కూడా ఆహారం వండుకునేదానికి కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చి కుదరలేదు. ఏదన్నా దయచేసి ఇలాంటి పెద్దలు అంత తీసుకొచ్చి పెడితే ఆ రోజు వచ్చాడు. రాగాలనే మాకు దేవుడిలాగా అనిపించాడు. మా అందరం దయచేసి అన్ని న్యాయం చేశాడు. ఏం చేశారు సార్? అది పగలగొట్టించి నీళ్లు బయటికి పంపించాడు. పక్కన వాళ్ళ అనుచరులు అందరూ చేత భోజనం తెప్పించి పెట్టించాడు మాకు. రాకపోతే ఏముంది, మా పని నిరుద్యోగులమే. వర్షానికి ఎట్టుంటామో ఉంటామో, పోయేవాళ్ళు పోవటమో ఏదవుతుందో మాకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఉంది, అటు గోడ కట్టారంటే ఉంది, గోడ కట్టకపోతే మామూలుగా వెళ్ళిపోతుంటే వర్షపు నీళ్ళకి అడ్డం కట్టుకునే పరిస్థితి మటుకి తేగూడదు ఎవరైనా పెద్దలు. అది మాకు మటుకి జనార్దన్ సార్ వచ్చాడంటే మాకు న్యాయం చేస్తాడు. ఆయన వచ్చి మా బాధలు చూసి దయచేసి ఆయన న్యాయంగా మమ్మల్ని వదిలేస్తాడు. అమ్మ పెద్దలందరికీ నమస్కారం. మా ఏరియాలో నీళ్ళు బాగా సోనియా గాంధీ కాలనీ 4వ లైన్లో నీళ్ళు బాగా విపరీతంగా వాగులు వరదలు వచ్చిపోయినట్టు పోయినాయి. మాకు పోయే పరిస్థితిలో మాకు ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు జనార్దన్ రావు సార్ వచ్చి వానలో కూడా వర్షంలో కూడా మాకు సాయం చేయడానికి నీళ్ళల్లో వచ్చి గండు కొట్టించి నీళ్ళని రేత్రికి పంపిబట్టి మేము ఈరోజు కొంచెం ఇళ్ళల్లో నిలబడగలిగి ఉన్నాం. లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయిపోయేది. సార్కి నమస్కారం. ఏమైంది సార్, మునిగిపోయేవాళ్ళమే, ఇంకా నీళ్ళకి గొట్టకపోయేవాళ్ళమే.
అరవని పరిస్థితి. విశాలాక్షి, సోనియా గాంధీ నగర్ 4వ లైను. మాకు చిన్న వర్షం పడినా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి, మా ఇంట్లోకేను. ఇంకా వెంటనే మేమందరం కలిసి ఎమ్మెల్యే సార్కి చెప్పాము. చెప్తే ఆ రోజు సాయంత్రం ఆయన స్పందించి అందరిని తీసుకొని వచ్చారు. పై ఆఫీసర్ కాడ నుండి చిన్న ఆఫీసర్ దగ్గరికి అంతా వచ్చారు. వచ్చి చూసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అది పగలగొట్టించారు. అది పగలగొట్టించాక మాకు నీళ్ళు వెళ్ళిపోయినాయి బయటికి. చాలా సంతోషంగా ఉంది. కానీ అంతకుముందు ఒకసారి లైలా తుఫాన్ అప్పుడు కూడా గోడ కట్టేస్తున్నారు. ఆ గోడ కట్టడం వల్ల కూడా అప్పుడు కూడా మా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే ఆ వరదకి అది పడిపోయిన తర్వాత నీళ్ళు పోయినాయి. మళ్ళీ ఇది రెండోసారి రావడం, అది అక్కడ గోడ కట్టడం వల్లనే ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి, ఎప్పుడు లేవు. ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళంతా ఒక నిర్ణయించుకొని దాన్ని పగలగొట్టడం జరిగింది. మరలా కూడా దాన్ని గోడ కట్టకుండా ఫెన్సింగ్ వేసుకొని మాకు నీళ్లు రాకుండా చేస్తే మంచిది. నా పేరు నీరజ. మేము సోనియా గాంధీ నగర్ 3rd లైన్లో ఉంటాము. మొన్న వచ్చిన తుఫాన్కి అయితే మాకు నడుముల దాకా నీళ్ళు వచ్చినాయి. సో ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెళ్ళారు. ఫస్ట్ చూసి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు గోడ కట్టేశారనమాట. పీటీసీలో వాటర్ అనేది అటు సైడ్కి వెళ్ళకుండా గోడ కట్టేసేసరికి మాకు వాటర్ వెళ్ళకపోయేసరికి ఎమ్మెల్యే గారు వచ్చి చూసుకొని నెక్స్ట్ వెంటనే వెళ్ళి ఎస్పీ గారిని తీసుకొని వచ్చి మాకు ఆ గోడ అయితే పగలగొట్టించి వాటర్ అనేవి అటు వెళ్ళేటట్టు చేశారు. చాలా హెల్ప్ చేశారు. లేకపోతే మాకు కూడా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. అక్కడ ఒక ఆంటీ వాళ్ళకైతే ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి. ఎమ్మెల్యే గారు రాకపోయింటే డెఫినెట్గా ఇంకా అందరి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి. మా గోడ కొట్టడానికంటే కొంచెం మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి చేశారు. అంటే అది జరిగిద్దని మీరు ఊహించారా? లేదు, ఎమ్మెల్యే గారు వస్తారని మేము అనుకోలేదు. కానీ ఫోన్ చేసిన అమ్మటినే 10 మినిట్స్ కల్లా ఎమ్మెల్యే గారు వచ్చేసి వెంటనే మాకు గోడ బాగాలు కొట్టించి వాటర్ అటు వెళ్ళిపోయేటట్టు చేశారు. సో ఇంకా అందుకయ్యేసరికి మాకు ఇంట్లోకి వాటర్ రాకుండా ఉంది. అవును, ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. ఈ గడిచిన 2 రోజుల క్రితం వచ్చిన తుఫాన్ కారణంగా ఇది సోనియా గాంధీ నగర్ అండి. ఇది సోనియా గాంధీ నగర్లో ఒక నడుము లోతు నీళ్ళ వరకు వచ్చేసి ఇక్కడ జనాలంతా ఇబ్బంది పడుతూ మాకు ఫోన్లు చేశారు. మేము వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే స్పందించి ఆయన వెంటనే కారులో ఏరియా అంతా కారులో వచ్చి చూశారు. మొఖాల లోతు నడుము లోతుకు నీళ్ళు వచ్చి జనాలు ఇబ్బంది పడతా అందరూ వేడుకున్నారు ఆయన్ని. వెంటనే మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి అంటే మమ్మల్ని ఇక్కడి నుంచి రక్షించమని కోరగా వెంటనే చూసి ఆయన కూడా స్పందించి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారిని వెంటనే కారులో తీసుకొచ్చి ఈ ప్రదేశం అంతా చూపించారు. ఈ నేలలో నడుచుకుంటే ప్రదేశం అంతా చూపించి ఆయన కూడా వెంటనే స్పందించి సరే ఇబ్బంది లేకుండా ఎలా ఉంటే అలా చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఆయన స్పందించి ఇవన్నీ కూడా గోడలు ఇవన్నీ పగలగొట్టేసి వాటర్ అంతా అటు వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోవడంతో అటు పీటీసీ ఉండేది, పీటీసీలోకి వాటర్ వెళ్ళిపోవడంతో అక్కడ కూడా మేమంతా తిరిగి ఎక్కడైతే మళ్ళీ వాటర్ బయటికి పంపించాలో చూసుకొని అక్కడ కూడా గోడ బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని అటు కర్నూలు రోడ్లో పంపించడం జరిగింది. కర్నూలు రోడ్లో వాటర్ కూడా అక్కడ ఒక సైడ్ బ్లాక్ అవడంతో డివైడర్లు కూడా జేసీబీలు పిలిపించేప్పటికప్పుడు డివైడర్లు కూడా కొట్టించేసి డైరెక్ట్ పోతురాజు కాలంలో పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే వెంటనే స్పందించి చేయడంతో జనాలందరూ కూడా ఎమ్మెల్యే గారి విషయంలో హర్షం వ్యక్తం చేశారు. ఇవన్నీ 2-3 రోజులు మొత్తం అంతా అన్ని ఏరియానే కాదు ఒంగోలులో అన్ని డివిజన్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అన్ని ఏరియాల్లో తిరిగి అన్నీ చూసి దగ్గరుండి చూసుకొని అధికార యంత్రాంగాన్ని కూడా ఎలక్ట్ చేసి రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, పోలీసు వారు కానీ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్ చేసి దాంతోపాటు మా పార్టీ క్యాడర్ కూడా పార్టీ నాయకులు మమ్మల్ని కూడా అందరూ ఎలక్ట్ చేసి డివిజన్కి ఒక 4-5 అప్పచెప్పేసి ఆ డివిజన్లో ఏ ప్రాబ్లం ఉన్నాయి మొత్తం చూసుకొని ఎక్కడ జనాలు ఎవరు ఇబ్బంది లేకుండా దగ్గరుండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించమని చెప్పగా మా క్యాడర్ కూడా అందరూ యాక్టివ్గా పనిచేశారు. దానికి స్పందించి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సీఎం గారు మా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారి చేసిన సర్వీస్ని గుర్తించి ఈరోజు విజయవాడ పిలిపించి ఆయన సన్మానించడం జరిగింది. ఆయన్ని మేము చంద్రబాబు నాయుడు గారికి మా ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరి తరఫున పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా కూడా ఒంగోలు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఆయనకి కామన్ పీపుల్ కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తుంటారు మాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి మాకు సాల్వ్ చేయండి అని. వెంటనే ఆయన మా దృష్టికి తీసుకొస్తారు. మేము వచ్చేసి ఆ డివిజన్లో తిరిగి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం మొత్తం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాబ్లం. వాటర్ వచ్చిందంటే బాగా ఇబ్బందిగా ఉండేది. వాటర్ అటు వెళ్ళదు, ఇటు జనాలు తన్నుకునేదని జనాల ఇళ్లలోకి వెళ్ళిపోయేది. ఆ రోజు ఆయన సీరియస్గా తీసుకొని అంతలా వర్షంలో కూడా నీళ్ళ నడుచుకుంటూ వచ్చి చూసి దగ్గరుండి చూసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వివరించి చెప్పి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్గా చూపించబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది. వెంటనే సాల్వ్ చేశారు. 2 జేసీబీలు తెప్పించేసి మొత్తం ఇవన్నీ బ్రేక్ చేసి సాఫీగా వాటర్ వెళ్ళిపోయే విధంగా చూశారు. జనాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా
దామతల్లి జనార్దన్ గారి మీద సీఎం గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డివిజన్ మేడికొండ మోహన్ నా పేరు, అధ్యక్షుడిని. ఆ రోజు నేను పార్టీ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే గారితో ఇక్కడ ఆదిలక్ష్మి, సునీత, నారాయణమ్మ, కొద్దిగా కాశం, మస్తాను వీళ్ళందరూ ఫోన్లు చేసి ఆ రోజు సార్ మన డివిజన్లో సోనియా గాంధీ నగరు విపరీతమైన నీళ్ళు వస్తున్నాయి, వచ్చి మీరు చూసి ఎమ్మెల్యే గారికి దగ్గర మీరు మాట్లాడి ఇమ్మీడియట్గా చూపిస్తేనే దీనికి పరిష్కారం, లేకపోతే మా ఇల్లు మొత్తం మునిగిపోతే నడుము లోతు నీళ్ళు వచ్చినాయని వాళ్ళు పాపం ఏడుస్తా చెప్పారు. ఆ రోజు ఇంకో సార్కి చెప్పి ఎమ్మెల్యే గారికి, అన్న ఫస్ట్ మా డివిజన్కి పోవాలి, ఆడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇమ్మీడియట్గా చూసి దాన్ని పరిష్కారం చేస్తేనే అనలోనే ఎమ్మటే వచ్చాడు సార్. ఎమ్మెల్యే గారు వచ్చి చూసిన తర్వాత అమ్మో ఇంతలో నీళ్ళు అని చెప్పి నడుచుకుంటూ ఆమెతో తిరిగిన తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటే మాట చెప్పి ఎస్పీ గారి దగ్గర వాళ్ళు గోడ కొట్టారు సార్, మనకు 5 అడుగులు వచ్చి కనుక ఆ గోడ తీపిస్తే దీనికి పరిష్కారం ఉంటుంది అని ఎస్పీ గారి దగ్గర అని ఆమె ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి ఎస్పీ గారి దగ్గర మాట్లాడంలోనే సార్ రండి చూద్దాం, దాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకుందాం మనం ఇబ్బంది లేకుండా అని చెప్పేవారికి ఎస్పీ గారు కూడా స్పందించి సార్ అని ఎమ్మెల్యే గారితో ఈ లైన్లో మళ్ళీ వచ్చేసి చూసుకొని మళ్ళీ ఎస్పీ గారు ఆఫీసులోకి పోయి మొత్తం ఇక్కడ దాకా వచ్చాం నడుచుకుంటూ ఆఫీసులోంచి చూసిన బొమ్మ ఇంత లోతు అని చెప్పి మొత్తం దగ్గరుండి పగలగొట్టించి ఇద్దరు ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు దగ్గరుండి పగలగొట్టించిన తర్వాత ఈ కాలనీకి ముప్పు లేకుండా పోయింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ సోనియా గాంధీ నగరు. అందువల్ల మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా ప్రజల తరపున మా డివిజన్ తరపున నమస్కారం. భవిష్యత్తులో అంటే తీయటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ముప్పు వస్తుందంటారా? ముప్పు అనేది ఇంకా తగ్గిపోయింది, శాశ్వత పరిష్కారం అనేది ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు. దీన్ని అనేది పెద్ద కాలువ కట్టి ఇంకా రాకుండా చేయాలని ఒక ఆలోచనతో ఎస్పీ గారితో మాట్లాడారండి. అది చూసి చేస్తానన్నాడు. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.